ఈరోజు శ్రీరామనవమి కదా, సాయితాత గుడికి వెళ్దాం. వైష్ణవి అయిందా? వచ్చేస్తున్నానండి. నాన్నగారు, నా హోంవర్క్ ఇంకా అవ్వలేదు. వచ్చాక చేసుకో బంగారం. సరే అమ్మా. నేను కార్ మునిగి తెస్తాను, మీరు పూలో పళ్ళతో రండి. పదండి పదండి. అందరు కారుకి బెల్ట్ పెట్టుకోండి. నాన్నగారు పాటలు పెడతారా? ఈ పాట ఆపుతారా? అదే వైష్ణవి, ఈ పాట ఏమి చెప్తుందో అది చేసి చూపించిన శ్రీ సాయి తాత కథ చెప్తాను. ఒకరోజు బాబా భక్తులతో ద్వారకామాయిలో కొలువు తీరి ఉంటారు. సత్తమ సంగం సదానంద హృదయం తమ్ముడు భోజనం చేయి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్నిమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తం ద్వంద్వాతీతం గగన సదృశం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇంతమంది నన్ను చూసి నిలబడ్డారే, నువ్వు ఒక్కడవే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం న్యాయంగా ఉందా? లే. ఏమిటి ఎక్కడ నిలబడ్డావు? తప్పు. ఏమిటది? ప్రసాదం.
కాదు, ఫకీర్ని. ప్రపంచం ఎలా ఉంది? పంచభూతాలతో, అష్టదిక్కులతో మామూలుగానే కనపడుతోంది. నన్ను క్షమించండి. అల్లా మాలిక్, దేవుడు మీకు మేలు చేస్తాడు. బాబా, ఏమిటి ఇవంతా? మీ స్థానంలో కూర్చుని మీ స్థితిని కించపరుస్తూ ప్రశ్నించడం ఏమిటి? మీరు దానికి సమాధానం చెప్పడం ఏమిటి? అతని ప్రశ్నని మీరు సమర్థించడం మాకు బాధగా ఉంది. అవును, మీరు సమర్థించడం మాకందరికీ బాధగా ఉంది. అది పిచ్చి కాదు నాన్న, పరీక్ష. నేను ఈ ఊరికి వచ్చినప్పుడు అందరూ నన్ను పిచ్చివాడు అని అన్నారు, తరువాత వైద్యుడు అని అన్నారు, ఆ పైన మహాత్ముడు అన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. వీరంతా రకరకాలుగా కొలుస్తూ అష్ట ఐశ్వర్యాలను బహుమానంగా, పంచభక్ష పరిమాణాలను నైవేద్యంగా సమర్పించి ఆరాధనతో, అభిషేకాలతో నన్ను పూజిస్తూ సేవిస్తూ ఆ పూజను మత్తు నాలో సంబంధమైన అహంకారానికి బీజం వేసిందేమోనని నాన్న వల్లి నన్ను పరీక్షించాడు. కానీ పిచ్చివాడు అంటున్న నాటి నుంచి దేవుడు అంటున్న నేటి వరకు నాకు అష్టదిక్కులే అష్ట ఐశ్వర్యాలుగా, పంచభూతాలే పంచభక్ష పరిమాణాలుగా అన్న నా సమాధానాలకు సమాధానపడి ఈ ఫకీరు స్థితప్రజ్ఞుడు అని తెలుసుకొని వెళ్ళిపోయాడు. పరీక్షలు మీకే కాదు, నాకు కూడా ఉంటుంది. ఆ పిచ్చివాడి మాటలో అంత వేదాంతం ఉందా బాబా? వేదాంతానికి పరాకాష్ట పిచ్చితనం. నానా వలి మీరంతా అనుకుంటున్నట్టు పిచ్చివాడు కాదు, ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. మంచి కథ చెప్పావు వైష్ణవి. ఎదిగిన కొద్దీ అదిగి ఉండాలని మంచి సత్యం చెప్పావు. పిల్లలు బాబా ఎలా వినయం ప్రదర్శించాలో తెలుసు కదా. ఇప్పుడు పిల్లలకి గురువు గారి మాటలు విద్య సమస్యలలో నుండి ఎలా బయటపడవచ్చో
కూడా ఒక కథ చెప్పు. అలాగే గారు జాతకం చూపించుకుంటారా? నొంగులయ్య గారు ఉన్నారు ఇక్కడ. చెప్పించుకుందా. నమస్కారం నొంగులయ్య గారు, నా జాతకం చెప్తారా? నమస్కారం బుద్ధి గారు, తప్పకుండా మీ జాతకం చెప్తాను. కూర్చోండి. మీ గురి చేతిని ఇవ్వండి. నేను ఈరోజు బాబా గారి దర్శనం కోసం చేతి వెళ్తున్నాను. శుభం, మీకు బాబా దర్శనం బాగా జరుగుతుంది. కానీ మీకు దారిలో పాంగండం ఉంది. ఏమిటి ఆపు ఉందా? భయం లేదు, అంత శుభమే జరుగును. నమస్కారం, మేము వెళ్ళి వస్తాం. బాగున్నారా? ఇతరులు దిగులుగా భయపడుతున్నారు. బాగున్నాను శ్యామ గారు. ఈరోజు జ్యోతిష్కుడు నాకు పాము వర్గం ఉందని చెప్పాను. ఏమిటి శ్యామ, ప్రాణగండం ఉందని భయపడుతున్నాడు బూటి? ఈ ద్వారకమ్మాయి అందరినీ చల్లగా చూస్తుంది. ఏమీ భయపడవద్దు అని చెప్పు. అల్లా అచ్చా కరేగా. మహల్సాపతిని తోడుగా తీసుకువెళ్ళు. బూటిని జాగ్రత్తగా వదిలిపెట్టిన వసతిగా ఉండు. అలాగే బాబా. సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. అమ్మా నాగదేవత, మేము బాబా భక్తులం. మైనా తప్పు చేస్తే క్షమించు. శుభాశీసులు. కరుణ్ కల్ప వృక్షాది
కథ చాలా బాగుంది. మేము కూడా దేవునికి దండం పెట్టుకొని బడికి వెళ్తాము. ఈరోజు బాబాకి హారతి ఇచ్చారు కదా, దానిలో బాబాకి దీపం పెట్టారు. అది బాబాకి చాలా ఇష్టమా? అవును, మంచి ప్రశ్న వేశారు. దీపం అంటే బాబా వారికి చాలా ఇష్టం. బాబా రోజు ద్వారకామాయిలో దీపం పెడతారు. అలాగే మనం కూడా రోజు ఇంటిలో దీపం పెట్టాలి. అంతే కాదు పిల్లలు, ఇంకా మనం ఏదైనా మంచి పని చేయాలని దృఢ సంకల్పం ఉంటే ఎంత కష్టం వచ్చినా ఆ పనిని పూర్తి చేస్తాము. ఓ, మీకు మంచి కథ చెప్తాను. బాబా రోజు వ్యాపారస్తుల నుండి నూనె తీసుకొని వచ్చి దీపాలు పెడతారు. నమస్కారం బాబా, నూనె తీసుకుంది. అల్లా మాలిక్, దేవుడు మీకు మేలు చేస్తాడు. నమస్కారం బాబా, నూనె తీసుకోండి. అల్లా మాలిక్, దేవుడు మీకు మేలు చేస్తాడు. నమస్కారం బాబా, నూనె తీసుకోండి. అల్లా మాలిక్, దేవుడు మీకు మేలు చేస్తాడు. బాబా, మేము మీకు తోడుగా దీపాలు వెలిగిస్తాం. అందరూ రండి, దీపాలు వెలిగించండి. इदं गेहे पुरातनं भगवान् पादस्पर्शं च पवित्रं श्रीकरं भवेत् आलयं भुवनालयम् आलयं भुवनालयम् మనం బాబాకి నూనె ఇవ్వవద్దు, అలాగే చేద్దాం. నమస్కారం బాబా, నూనె లేదు. ఆ మాలిక్, దేవుడు మీకు మేలు చేస్తాడు. నమస్కారం బాబా, నూనె లేదు. ఆ మాలిక్, దేవుడు మీకు మేలు చేస్తాడు. నమస్కారం బాబా, నూనె లేదు. అల్లా మాలిక్, దేవుడు మీకు మేలు చేస్తాడు.
ఆద్య, కొంచెం నీరు తీసుకొనిరా. నేను తెచ్చాను మావయ్య. పిలవలో పోయి ఈ నీటితో దీపాలు వెలిగించండి ఈరోజు. నేను ఒత్తులు వేస్తాను. నేను దీపాలు వెలిగిస్తాను. దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంచల్లే నిన్ను దర్శించినావయ్యా, మేము ధరించినావయ్యా. మనస్సు బాబా. నా జాగ్రత్తగా సత్యాన్ని అంటి పెట్టుకొని ఉండండి. ఆ